అందరికీ నమస్కారం. నేను మీ జహాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయుధవాస ప్లానర్, నంది అవార్డు గ్రహీత, న్యూమరాలజీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కోమటికుంట గ్రామంలో ఒక ఇల్లుని చూడడానికి రావడం జరిగింది. ఈ ఇంటికి వచ్చేసి తూర్పు రోడ్డు. ఈ ఇంటికి ఆగ్నేయం పెరుగుతూ ఈశాన్యం తగ్గడంతో ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు చూస్తాను. ఇది ఈశాన్యం. ఇక్కడ వాటర్ సంప్ హైట్ లేపడం, మట్టి కుప్పలు వేయడం, చెట్లు ఉండడం జరిగింది. ఇది ఆగ్నేయంలో బాత్రూమ్. ఇది మధ్య డోరు. దీనికి రెండు వైపుల విండోస్. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. ఈ రూమ్లో కిచెన్ తూర్పాగ్నేయంలో. దీనికి మధ్యలో గోడ లేకపోవడంతో ఈ ఇంటి కోడలు భర్తని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. డోర్కు ఆపోజిట్లో కనీసం విండో ఉండాలని చెప్తాను. ఇలా గూడు కట్టడం కూడా కొంత వీళ్ళకు ప్లస్. ఈశాన్యంలో దేవుని గది ఉండాలి, కానీ ఇలా మూలకు గోడ కట్టి వాళ్ళకు ఇష్టం వచ్చిన దేవుని పటాలు పెడితే మనం కూడా ఇష్టం వచ్చినట్టు బయట తిరగడం జరుగుతుంది. నేను చాలా సందర్భాలు నా వీడియోలలో చెప్పడం జరిగింది. ఈశాన్యంలో ఒక భాగము లేదా రెండు భాగాలు విడిచిపెట్టి, అంటే మూలకు విడిచిపెట్టి పూజ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ తూర్పు ఉత్తర ఈశాన్యాలకు మూలలు ఆనిస్తూ చిన్న రూమ్ కట్టడం జరిగింది. ఇందులో వీళ్ళకి నచ్చిన పటాలు పెట్టుకోవడం జరిగింది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మనం వీళ్ళకు కొన్ని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్లో ఇక్కడ ఒక చిన్న గోడ కట్టుకొని పిట్టి గోడ కడితే అప్పుడు ఇది సపరేట్ కిచెన్ రూమ్ అయిపోతుంది. ఇట్లా దీనికి కొన్ని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈశాన్యంలో వాటర్ సంప్ అనేది హైట్ ఉండకూడదు, అప్పుడు ఇల్లు మొత్తం డౌన్ అవుతుంది. ఇక్కడ ఈశాన్యం మొత్తం మట్టి కుప్పలు పెట్టడం జరిగింది. ఇలా ఎవరింటి కూడా ఉన్నా వెంటనే మన వీడియో చూసి తీసేసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఇలా టోటల్ తూర్పు మధ్య భాగం ఉంటే ఇక్కడ ఈ భాగం మొత్తం హైట్ పెట్టారు. ఇలా పెట్టకూడదు. ఇది చాలా హెల్త్ సమస్యలు తీసుకొస్తాయి. వీళ్ళ ఇంట్లో అవి హెల్త్ సమస్యలు వచ్చి ఈ ఇంటి చిన్న కుమారుని కంటే ఇక్కడ ఇతను ఒకడే ఉంటాడు. ఇతనికి పెరాలసిస్ ప్రాబ్లం రావడం జరిగింది. వీళ్ళ అమ్మ కూడా గతంలో వచ్చి తక్కువ కావడం జరిగింది. ఇలా ఉండరాదు. చిన్న ఒకసారి నీ పేరు చెప్పు. నా పేరు కుర్మే. మనం ఫస్ట్ వల్బాపూర్లో మాట్లాడుకున్నాం కదా, మీ తమ్మునికి పెరాలసిస్ వస్తే సంగతి జహాంగీర్ అన్నని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాడు, తోలుకొచ్చినాడు. అట్లే ఒకసారి కోమటికుంట పోతా అంటే వచ్చిండు. వాసు ప్రకారంగా ఆడ ఏం చెప్పినా ఇంటి వెనుక బావి ఉంది, ఈశాన్య మూల హైట్ ఉంది, దాని గురించి మాట్లాడని చెప్పేసి ఇటు దొరికొచ్చిన. ఇటు దొరికొచ్చి చూస్తే కూడా సేమ్ అట్లనే ఉంది. అన్న కూడా అదే చెప్పిండు. ఇప్పుడు మనం ఇచ్చిన ఆల్టరేషన్ ఈశాన్యంలో ఇవన్నీ హైట్ అంటే ఇవన్నీ హైట్ అంటే ఇక్కడ నీటి సంపు అన్నీ ఉండకూడదు. గుంత తీసి సంపు తీసుకోవాలి. నైరుతులు ఉన్న గుంత పూర్తి చేయాలి. లోపల పూజ రూమ్లో ఉన్న సామాన్ కూడా తీసి నీళ్ళలో వేయడం జరుగుతుంది. పూజ పటాలు కిచెన్లో ఒక గోడ పెట్టాలి, కిచెన్లో ఒక గోడ పెట్టాలని చెప్పడం జరిగింది. ఓకే, ఇదండి.